హాయ్ అండి, వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. సో టుడే టాపిక్ ఏంటంటే కుంభమేళా. కుంభమేళా అంటే అసలు యూత్ కి ఎంతమందికి ఐడియా ఉంది, అసలు అది ఎక్కడ చేస్తారు, ఎందుకు చేస్తారు, యూత్ని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ బ్రో. హలో బ్రో. కుంభమేళా అంటే తెలుసా, అది ఎక్కడ జరుగుతుంది, ఇప్పుడు ఏమన్నా దాని గురించి ఏమన్నా ఐడియా ఉందా? అది మహాకుంభ అనేది ప్రగ్యరాజ్, హరిద్వార్ అనేది, ఉజ్జయిన్ అనేది 4 చోట్ల జరుగుతుంది. అదేంటంటే దేవతలు రాక్షసులు అమృతం కోసం పోరాడుతున్నప్పుడు 4 చుక్కలు అవి 4 చోట్ల పడడం వల్ల ఉత్తరప్రదేశ్ లో ఆ ప్లేసెస్ ని అలా పిలుస్తారు. అవి టెంపుల్స్ గా మారాయి. దానికోసం అవి చేస్తారు. అవి 12 సంవత్సరాలకు ఒకసారి కానీ 4 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభ అనేది, ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక మహాయాగం. దానికోసం చాలా మంది జరుగుతుంది. అవును, ప్రాపర్ గా నీకైతే ఒక ఐడియా ఉంది కుంభమేళా. వెళ్ళారా ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్? వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు. చాలా పాపులేషన్ క్రౌడ్ అక్కడ ఉంది కదా, కాబట్టి కుదరట్లేదు. మా ఫ్రెండ్స్ అది వెళ్ళాలనుకున్నాం కానీ అది చాలా పాపులేషన్ అది ఉండవు. అవును, అయిపోయింది. అవును, అందుకే. సో ఏమన్నా అంటే ఎందుకని కుంభమేళాకి వెళ్ళాలి అనుకుంటున్నారు, ఎందుకని దాన్ని చూడాలనుకుంటున్నారు? అంటే అది చాలా టెంపుల్ డెవోషనల్ ప్లేస్ కదా, దానికోసం ఏదైనా హిందూస్ ఎవరైనా సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా వెళ్తారు దానికోసం. ముఖ్యంగా ఏంటి నమ్మకం, అక్కడికి వెళ్తే ఏమవుతుందని నమ్ముతున్నారు? అంటే అది అమృతం పడిన చోటు కదా, అది ఈ మహాకుంభ జరిగే సమయంలో అది అమృతంగా, ఆ నీళ్లు అమృతంగా మారుతుంది. అందులో స్నానం చేస్తే చాలా బాగా పుణ్యం అనేది వస్తుంది అనేది, దానికోసం మంచి అనేది జరుగుతుందని ప్రజల నమ్మకం. దానికోసం వెళ్ళాలనుకున్నాం. పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది 12 సంవత్సరాలు. ఇప్పుడు గోదావరి మహాపుష్కరాలు ఉన్నాయి కదా, 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. అది అలాగే వాటర్ అనేది ఒక అమృత జలంగా మారుతుందని ప్రజల నమ్మకం. అక్కడ స్నానం చేస్తే అందుకు దానికోసం ఫ్రెండ్స్ అందరం వెళ్ళాలనుకున్నాం కానీ అక్కడ క్రౌడ్ చూసి వీలైతే మేము వెళ్తాం. థ్యాంక్ యూ బ్రో. వెరీ మచ్. హాయ్ అన్న. హాయ్. కుంభమేళా జరుగుతుంది కదా, అసలు కుంభమేళా ప్రత్యేకత ఏంటి, ఎప్పుడు జరుగుతుంది అనుకుంటున్నారు? కుంభమేళ వచ్చేసి ఇది గంగా, యమున, సరస్వతి ఈ త్రివేణి సంగమంలో జరిగేదే ఈ కుంభమేళ అంటారు దీన్ని. అయితే కుంభమేళాలు పలు రకాలు ఉన్నాయి. 4 సంవత్సరాలకు జరిగేది ఒకటి ఉన్నది, 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేది ఉన్నది. అయితే దీని విశిష్టత ఏంటంటే 144 years కి ఇప్పుడు ఒకసారి వస్తుంది కుంభమేళ. మహాకుంభమేళా అంటారా, ఏమంటారు? కొందరు కుంభమేళ అంటున్నారు, కొందరు మహాకుంభమేళ అంటున్నారు, డిఫరెంట్ అంటున్నారు. స్పెసిఫిక్ గా ఇది అని చెప్పి మాత్రం ఇప్పటి వరకు ఎందులో ఇంకా తెలియదు. కుంభమేళ అనే వర్డ్ మాత్రమే స్ప్రెడ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. మన ఉత్తరప్రదేశ్ లో ప్రయాగ్రాజ్ వద్ద జరుగుతుంది. ఏంటి ప్రత్యేకత అంటే అక్కడికి వెళ్ళిన భక్తుల నమ్మకం ఏంటి? నమ్మకం ఏంటి అంటే మన సనాతన ధర్మంలో, మన హిందూ ధర్మంలో ఉండేది ఏంటంటే పాపాలు పోతాయని, పాప ప్రక్షాళన కోసము. మరియు మన ఇది సైన్స్ కూడా అందని కొన్ని జరుగుతాయి మన భారతదేశంలో. సైన్స్ కూడా ఊహకందని ప్రతి కొన్ని సంవత్సరాలకి ఒక పుష్కరాలు ఉంటాయి. 12 సంవత్సరాలు జరుగుతుంది పుష్కరం అనేది. సో ఈ 140 ఏదో రాశులు ఉంటాయి. దీనికి సంబంధించి చాలా డెప్త్ గా వెళ్ళాలంటే గురువులకు, మన మహర్షులకు, వీళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో ఈ టైంలో మొదటగా ప్రత్యేకత ఏంటంటే మొదటి రోజు పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు ఆచరించడం అనేది చాలా అద్భుతము. అలాగే ఈ మహాకుంభమేళ స్నానం ఆచరించడానికి కూడా కొన్ని తేదీలు అనేటివి మన హైదరాబాద్ మెట్రో వాళ్ళు కొన్ని ప్లేస్ లో పెట్టారు. అందులో భాగంగా ఈ జనవరి 13 ఒకటి ఉన్నది, ఫిబ్రవరి 2 ఉన్నది, చివరి రోజు ఫిబ్రవరి 26 మహాశివరాత్రి చివరి దశకు ఉంది. అంటే ఈ 4 రోజులకు అనేది ప్రత్యేకత అనేది ఉన్నదని మనకు తెలిసింది. సో పాపాలు పోగొట్టుకోవడానికి ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి స్నానం ఆచరిస్తారు. ఇక పాపాలు పోగొట్టుకోవడానికి అంటే ఇది మన ఆచారాలు, సాంప్రదాయాలు, వాడుకలు అనేవి మన భారతదేశంలో ఉన్నాయి. మన పురాతన, మన పూర్వీకులు ఏ విధమైన ఎలాంటి ఆచారాలు చేశారో అదే ఆచారాలు మనము ముందుకు వెళ్తున్నాము. ఎందుకంటే ఇవి ఇప్పుడు మనకు 2020 ముందు కరోనా వచ్చింది. కరోనా చైనాలో ఎప్పుడో ఎంటర్ అయింది. కానీ మనకి ఇక్కడ ఫిబ్రవరిలో ఆసియాలోని అతిపెద్ద కుంభమేళ మేడారం జాతర అయింది. అయినా మేడారం జాతర ఏ ఒక్కరికి కరోనా అనేది రాలేదు. మేడారం పోయొచ్చిన తర్వాత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నుంచి కరోనా అనేది వచ్చింది. అంటే ఇది దేవుని మహిమ అనేది ఉన్నది మన దగ్గర. ఒక మహిమ అనేది ఉండడం వల్లే ప్రతి ఒక్కరు, విదేశీయులు కూడా, అతని పేరేమో ఉండే, నిన్న వచ్చింది 50 సంవత్సరాల క్రితమే తన బుక్ లో రాసుకున్నాడట. నేను కుంభమేళ 144 మన భారతదేశంలో జరుగుతుంది, నేను వెళ్తాను అనేనా రాసిండు. అతను చనిపోయాడు కానీ వాళ్ళ మిసెస్ వచ్చింది. నిన్న మిసెస్ వచ్చి ఇక్కడనే సనాతన ధర్మంలో తను కూడా జాయిన్ అయింది. సో విశిష్టతలు చాలా ఉన్నాయి కానీ అది దాని విశిష్టత చెప్పే అంత నాలెడ్జ్ కూడా మాకు ఇంకా రాలేదని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు జరిగింది అయితే 140 సంవత్సరాలకు వస్తుంది. అవును, 144 years జరిగేది ఒకటి. అయితే ఎందుకంటే అందరూ చూడదగ్గ ప్లేస్. అవునవును, అందరు చూడాలి.
నేను మళ్ళీ మీడియా పూర్వకంగా నేను చెప్పేది ఏంటంటే ఈ కుంభమేళాలో కొన్ని కోట్ల మంది వస్తున్నారు, కానీ ఏంటి అంటే ఒక అమ్మాయి ఈ విధంగా ఉంది అని అమ్మాయి గురించి ప్రత్యేకత మాత్రం చెప్తున్నారు, కానీ అమ్మాయికి వండడానికి ముందు సాధువులు వచ్చారు, బార్లీ దాంతో సాధువు వచ్చాడు, ఇలా ఇలా సాధువులు వచ్చారని చెప్పారు కాదు. సాధువులను కవర్ చేయండి, వచ్చే జనాలను కవర్ చేయండి. ఒక అమ్మాయి మీద ఫోకస్ చేసి కుంభమేళ విశిష్టత పోగొట్టద్దని మీడియా పూర్వకంగా నేను విన్నవించుకుంటున్నాను. నమస్కారం అండి. మేడం, ఇప్పుడు కుంభమేళ అంటే తెలుసా? దాని గురించి ఏమన్నా, ఎక్కడ జరుగుతుంది, దాని ప్రత్యేకత ఏంటంటే? 144 సంవత్సరాలకు ఒకసారి వస్తది, కానీ నేను ఇంతవరకు విన్నాను కానీ వెళ్ళలేదు. హిందువులందరికీ ఇది ఒక అద్భుతం అనుకోవాలి. మనం తెలుగు వాళ్ళగా పుట్టినందుకు ఇది యూజ్ చేసుకుంటే మంచిది అనుకుంటున్నాను. వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళొచ్చు, వెళ్ళలేని వాళ్ళు ఏం చేయలేరు. నేను పుట్టినాక ఇదే వినడం. మళ్ళీ 144 ఇయర్స్ అంటే మన తరం వెళ్ళిపోయి ఇంకో తరం కూడా వెళ్ళిపోవాలి, మనకు తెలియదు కాబట్టి. ఇప్పుడు ఈ జన్మకి మనం పుణ్యం అందుకోవాలంటే పోతేనే మంచిది, కానీ అంత దూరం పోలేని వాళ్ళు ఏమి చేయలేము. పోదలుచుకున్న వాళ్ళు వెళ్తే మంచిది. ఏం నమ్ముతారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు? అమృతము సముద్రంలో పడింది కాబట్టి కుంభమేళ అక్కడ చేస్తారని విన్నాను నేను. ప్లేస్ ని 4 పీఠాలు బాగా ఉత్తరాఖండ్ నుంచి చాలా ప్రదేశాల నుంచి వస్తారు. పోదలుచుకున్న వాళ్ళు వెళ్తున్నారు, దాని గురించి తెలిసిన వాళ్ళు బాగా. మనం బిజీ లైఫ్ లో ఇట్లా ఉన్నోళ్ళం పోలేకపోతున్నాం అంతే. విన్నప్పుడు అనిపిస్తది కానీ అంత దూరం అంటే పోలేం కదా. మనకి కృష్ణా గోదావరి అంత దగ్గర కాదు కదా అది పోవడానికి. మాత్రం వెళ్తారా? వెళ్తాము. విజయవాడ పుష్కరాలు, కృష్ణానది పుష్కరాలకి, గోదావరి పుష్కరాలకి కంపల్సరీ వెళ్తాది. 12 ఏళ్ళకి ఒకసారి వచ్చింది కాబట్టి చూడగలుగుతున్నాం. ఇది 144 సంవత్సరాలకు ఒకసారి కాబట్టి మనం పోలేము. పోయే వాళ్ళని ఎంకరేజ్ చేయడం మంచిది. ఓకే. హాయ్ అండి. హాయ్, మీ పేరు? శరణ్య. మై నేమ్ ఇస్ శరణ్య. శరణ్య గారు, కుంభమేళ ఇప్పుడు జరుగుతుంది కదా, అసలు ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, దాని ప్రత్యేకత ఏంటి ఏమన్నా తెలుసా మీకు? అంటే మరి అంత పర్టికులర్ గా తెలీదు, జస్ట్ అది 144 ఇయర్స్ ఒకసారి వస్తుంది, ఇప్పుడు వచ్చింది. అండ్ ఇది ఉత్తరప్రదేశ్ లో జరుగుతుంది. అంత పర్టికులర్ గా ఏం తెలీదు దాని గురించి. ఎందుకని అంత నమ్ముతారు? ఇప్పుడు కుంభమేళాకి వెళ్ళాలి అని ప్రజలందరూ ఎందుకు అంత ఆసక్తి చూపిస్తారు? అక్కడ చాలా మంది వెళ్తారు, అక్కడ భక్తులు చాలా మంది నమ్ముతారు అక్కడికి వెళ్తే ఏదో ఒకటి జరుగుతుంది అని. చూస్తాం. చాలా మంది డివోషనల్ గా అందరూ వస్తుంటారు. అవును, వాటర్ లో మునిగితే మంచి జరుగుతుంది అని అయితే నమ్ముతున్నారు. అవును. మీకు రిలేటివ్స్ గానీ ఎవరైనా వెళ్ళారా? జరగడం జరిగింది? ఇప్పుడు వెళ్తున్నారు, ప్రెసెంట్ ఇప్పుడు వెళ్తున్నారు. వెళ్తున్నారా? మీరు వెళ్తున్నారు? నేను వెళ్ళట్లేదు, ఆల్రెడీ టికెట్స్ అన్ని బుక్ అయిపోయింది. లేవు. సో 40 మిలియన్స్ అంటే 40 కోట్ల మంది వస్తున్నారు. సో అంతమంది హిందువులందరూ ఒక దగ్గర చేరుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు వెళ్ళలే కదా, ఇప్పుడు వెళ్తే చూస్తా. ఇప్పుడే మా రిలేటివ్స్ వెళ్తున్నారు, వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు కదా, అప్పుడు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.